మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులో పోలీసుల కుట్ర బయటపడింది. హైకోర్టు సాక్షిగా డీజీపీతో పాటు పల్నాడు పోలీసులు దొరికిపోయారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్లుగా వెల్లడించిన ఉదంతం బయటకొచ్చింది. హైకోర్టులో వాదనల సందర్భంగా పోలీసుల తీరు తీవ్ర విస్మయం కలిగించింది. ప్రభుత్వ జీవో లేకుండా, నిబంధనల్ని పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు దిగారు న్యాయవాది అశ్విని కుమార్. పోలీసుల వాదనలపై పిన్నెల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకంగా ఉన్నత న్యాయస్థానానికే తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే హైకోర్టు రికార్డ్స్ను పరిశీలించింది. ఇందులో విస్మయం కలిగించే అంశాలు బయటకొచ్చాయి. పిన్నెల్లిపై అదనంగా మోపిన 3 కేసులు మే 23న నమోదు చేసినట్లుగా బయటకొచ్చింది. ఆ తర్వాత మే 24 స్థానిక మ్యాజిస్ట్రేట్కు తెలియపరిచినట్లుగా రికార్డుల్లో వెల్లడైంది. వాస్తవాలు ఇలా ఉంటే పోలీసులు పీపీ ద్వారా స్పెషల్ కౌన్సిల్ అశ్విని కుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారో అర్థం కావడం లేదని పిన్నెల్లి తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. పీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్ను కూడా పెట్టారని పిన్నెల్లి తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న అనంతరం పిన్నెల్లికి ముందస్తు బెయిల్పై కోర్టు తీర్పును వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పిన్నెల్లికి సంబంధించి కేసులకు సంబంధించి రికార్డ్స్ ట్యాంపరింగ్ జరిగాయనేది పిన్నెల్లి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి వాదనలు జరిగినాయి హైకోర్టులో? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధేశ్వర్, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ఈరోజు ఒక అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు సాక్షాత్తు హైకోర్టుని తప్పుదోవ పట్టించినటువంటి దుర్ఘటన, ఒక విధంగా చెప్పాలంటే దుర్ఘటనే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈరోజు మాచర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లకు సంబంధించినటువంటి కేసు విచారణ సందర్భంగా పోలీసులు ఏ విధంగా హైకోర్టుని మోసం చేయాలనుకున్నారన్న అంశం, హైకోర్టుని ఏ విధంగా తప్పుదో పట్టించాలనుకున్న అంశం చాలా స్పష్టమైంది. అది కూడా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యి పల్నాడు పోలీసులు గత కొద్ది రోజులుగా ఆడుతున్నటువంటి నాటకం, ఏదో ఒక విధంగా దొంగ నాటకం సాక్షాత్తు హైకోర్టు సాక్షిగా బట్టబయలైందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈరోజు ఆ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన గతంలో హైకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి ఆ ముందస్తు బెయిల్ ఉందో ఆ బెయిల్ ఇచ్చిన రోజే ఉద్దేశపూర్వకంగా మళ్లీ 3 కేసులు నమోదు చేసినటువంటి అంశం ఈరోజు తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే ముందు నుండి కూడా పల్నాడులో పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టార్గెట్ గా పోలింగ్ నాడు ఏ విధంగా వ్యవహరించారో, అంతకు ముందు 2 రోజుల ముందే నారాయణ స్వామి అన్నట్టు ఒక సీఐని తీసుకురావడం, అంతకుముందు అధికారులు బదిలీలు చేసి ఎమ్మెల్యేని టార్గెట్ చేసినటువంటి వైనాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది, ప్రజల దృష్టికి తీసుకెళ్ళింది. అయితే ఈ రోజు మరొకసారి సాక్షాత్తు హైకోర్టునే తప్పుదోవ పట్టించి హైకోర్టు న్యాయమూర్తులనే తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి 3 ఆ కేసుల్ని మళ్లీ నమోదు చేశారు. ఏదైతే ఈవీఎంకి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో ఈ నెల 13 చోటు చేసుకుందని కేసు పెట్టారో ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ, ఆ కేసు పైన తనకు అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఏదైతే ఆ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంతవరకు కూడా అభ్యర్థులు ఎవరికి కూడా ఆ ప్రక్రియలో భాగస్వాములు అయ్యేందుకు విఘాతం కలగకుండా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పరారులో ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ గాని, జేసీ ప్రభాకర్ రెడ్డి గాని, జేసీ అస్మిత్ రెడ్డి గాని వీళ్ళందరికీ కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎప్పుడైతే 23వ తేదీన ఈ నెల 23వ తేదీన హైకోర్టు ఈ ముందస్తు బెయిల్ మంజూరు చేసిందో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కక్ష కట్టినటువంటి సీఐ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పోలీసులు, పల్నాడుకి సంబంధించిన పోలీసులు అదే రోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి రోజే మళ్లీ 3 కేసులు, ఎప్పుడో 13వ తేదీ జరిగినటువంటి ఘటనలకు సంబంధించి మళ్లీ 3 కేసులు నమోదు చేయడం, 23వ తేదీన నమోదు చేసినటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన హత్యాయత్నం కేసు, సాక్షాత్తు సీఐను కొట్టబోయారంటూ ఒక హత్యాయత్నం కేసు, మరొక మహిళ ఫిర్యాదు ఇచ్చారంటూ మరొక 2 కేసులు. సో ఈ 2 కేసులు, అదేవిధంగా హత్యాయత్నం కేసు, 3 కేసులు మళ్లీ ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన 23న నమోదు చేశారు. అయితే ఈ సందర్భంగా ఈ కేసులకు సంబంధించి తనపైన కుట్ర జరుగుతుంది, ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసులనే హైకోర్టుని ఈరోజు
నిన్న హైకోర్టును పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి ఈ కేసులు అని చెప్పి ఈ రోజు ఆ కేసులపైన వాదనల సందర్భంగా స్వయంగా ఒకవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఈ కేసులన్నీ అక్రమ కేసులు, ఇవి హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసిన తర్వాత పెట్టినటువంటి తప్పుడు కేసులన్న అంశాన్ని స్పష్టంగా తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఎవరైతే పోలీసుల తరపున న్యాయవాదుల ద్వారా కోర్టుకి ఒక తప్పుడు సమాచారం పోలీసులు అందింపజేశారు. ముఖ్యంగా పోలీసులు ఏదైతే ఈ కేసు పిన్నెలపై నమోదు చేసిన 3 కేసులు కూడా మే 23న అంటే ఈ నెల 23న అదే నమోదు చేసినట్టుగా వెల్లడించారు. సో కానీ ముందుగా కోర్టుకి ఇచ్చినటువంటి సమాచారంలో ఈ ముందస్తు బెయిల్ మంజూరు కంటే ముందు 22వ తేదీని నమోదు చేశామని కోర్టు దృష్టి తీసుకెళ్లారు. దాన్ని ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు ఆ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది తప్పుడు సమాచారం ఇస్తున్నారు కోర్టుకు అని చెప్పేసి కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు కోర్టు రికార్డులు పరిశీలించాలని ఆదేశించింది. రికార్డులు పరిశీలించినప్పుడు అడ్డంగా పోలీసులు దొరికిపోయారు. మే 22 అని కోర్టుకు చెప్పారు. కానీ మే 23న ఆ కేసును నమోదు చేశారు. మే 24న అంటే ఈ నెల 24వ తేదీన మ్యాజిస్ట్రేట్ కూడా 23వ తేదీన కేసులు నమోదు చేసినటువంటి అంశాన్ని మ్యాజిస్ట్రేట్ ముందు కూడా నమోదు చేశారు. సో దీంతో హైకోర్టులో అబద్దం ఆడి హైకోర్టులో దొంగ నాటకం ఆడి అడ్డంగా పోలీసులు దొరికిపోయారు పల్నాడు పోలీసులు. అంతేకాకుండా ఇందులో మరొక అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా వాస్తవానికి స్పెషల్ కౌన్సిల్ ని అశ్విని కుమార్ ని పోలీసులు నియమించుకోవడం. సాధారణంగా పోలీసులు ఎవరైనా సరే స్పెషల్ కౌన్సిల్ నియమించుకోవాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవో జారీ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి జీవో ఏది లేకుండానే నిన్న అశ్విని కుమార్ ని ప్రవేశపెట్టారు పోలీసులు డీజీపీ తరఫున, అదేవిధంగా పోలీసుల తరఫున. అదేవిధంగా ఆల్రెడీ పీపీ ఉంటుండగానే అశ్విని కుమార్ ని తీసుకొచ్చారు. వాళ్ళిద్దరి ద్వారా పైగా మళ్లీ తప్పుడు సమాచారం ఇప్పించారు. ఈ రోజు మళ్లీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ కి సంబంధించినటువంటి న్యాయవాది పోసాని వెంకటేశ్వరరావుని ఈ రోజు బాధితుల తరపున అంటూ మళ్లీ ఇదే కేసులు ఇంప్లీడ్ అయ్యేలా చేశారు. సో చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పోలీసులు ఇక్కడ కుమ్మక్కయ్యారన్న అంశం, కుమ్మక్కయ్యి కుట్ర చేస్తున్నారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి ఆరోపిస్తుంది. వాళ్ళ కోర్టులో కూడా అదే ప్రూవ్ అయిందని ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అందుకే ఈ రోజు చాలా స్పష్టంగా ఒకవైపు పిన్నెల్లి పైన గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ ఏ రోజైతే మంజూరు చేసిందో అదే రోజు మళ్లీ కొత్తగా అక్కడ బెయిల్ వచ్చింది కాబట్టి ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఎలాగైనా సరే కౌంటింగ్ ప్రక్రియకు పిన్నెల్ని దూరం చేయాలి, ఈ పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ ప్రక్రియ నుండి పిన్నెల్ని దూరం చేయాలని ఒక టార్గెట్ తోనే 13వ తేదీ జరిగిన ఘటనలకి 23వ తేదీన మళ్లీ కొత్తగా 3 కేసులు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసిన తర్వాత వేరే కేసులు బుక్ చేయడం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఈ కేసులన్నీ ఈ వాదనలు విన్న తర్వాత ముఖ్యంగా ఇక్కడ పోలీసుల వైఖరి, సాక్షాత్తు హైకోర్టును కూడా పోలీసులు మోసం చేయగలనుకోవడం, తెలుగుదేశం పార్టీ కోసం సాక్షాత్తు పోలీసులు ఆ హైకోర్టును మోసం చేయాలనుకోవడం, తెలుగుదేశం పార్టీకి మేలు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు వ్యవహరిస్తూ హైకోర్టును మోసం చేయాలనుకోవడం, మే 23న కేసులు నమోదు చేసి కోర్టుని ఆ తప్పుదో పట్టించేలాగా మే 22న పెట్టామంటూ మీరు ఇచ్చే తీర్పు కంటే ముందే కేసులు నమోదు చేశామని ఒక మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ పల్నాడు పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి సాక్షిగా పోలీసుల వైఖరి, పోలీసుల కుమ్మక్కు వైఖరి ఏ విధంగా ఉందో తెలుగుదేశం పార్టీ నాయకులతో పల్నాడు ప్రాంతంలో అన్న విషయం చాలా స్పష్టమైపోయింది. సో ఉద్దేశపూర్వకంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసుల మీద కేసులు పెడుతున్నారన్న అంశం చాలా స్పష్టమైంది. 13వ తేదీ జరిగినటువంటి ఘటనల పేరుతో 23వ తేదీ వరకు కేసులు నమోదు చేయకుండా హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ కేసులు నమోదు చేశారని ఏకంగా ఎవరైతే సిఐ, వాస్తవానికి ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరం, అత్యాయత్నం కేసు నమోదు చేశారు. సీఐ పైన ఎమ్మెల్యే దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ ఆ కేసు నమోదు చేశారు. వాస్తవానికి సీఐ పైన దాడి చేస్తే 13వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఎందుకు ఆ సీఐ కేసు నమోదు చేయలేదో, ఎందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు అందులో యాడ్ చేయలేదన్న విషయం చాలా స్పష్టంగా ఇక్కడే కుట్రకొని అర్థమవుతుంది. ఇది కేవలం యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు అయ్యింది కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి పోలీసులు ఏదైతే ఒక మార్ఫింగ్ వీడియోని బయటికి వదలడం అన్నది చాలా స్పష్టంగా అక్కడ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఇవాళ హైకోర్టు సాక్షిగా రికార్డులు తారుమారు చేస్తూ పోలీసులు దొరికిపోవడం అన్నది తీవ్ర చర్చనీయాంశమైంది. సతీష్, అనేక ప్రాంతాల్లో కూడా టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. సో ఆ కేసుల విషయానికి వచ్చినట్లయితే అక్కడ పోలీసు అధికారులు షరతులతో కూడిన బెయిల్కు ఏమాత్రం అభ్యంతరం లేదంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చూసినట్లయితే ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ క్యాన్సిల్ చేయాలి, బెయిల్ రాకుండా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నాలు కనిపిస్తుంది. ఈ ద్వంద్వ వైఖరిని, పోలీసుల ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు సతీష్?
అంటే చాలా స్పష్టంగా ఇక్కడ ఎన్నికల కమిషన్ పైన పోలీసు వ్యవస్థ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది ఎన్నికల్లో అన్నది చాలా స్పష్టంగా ఈ ఘటనలతో ప్రజలందరికీ ముందు కూడా ఆవిష్కృతం అవుతుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే పల్నాడు జిల్లా భారతదేశ చరిత్రలో ఈ విడత జరిగిన ఎన్నికల్లో అత్యధిక హింస ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఆ హింస ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎస్పీలను మార్చిందో ఆ 3 జిల్లాల్లోనే ఆ హింస జరిగింది. ఆ హింస కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీయే ప్రత్యర్థులపైన దాడులు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులు చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులపైన వాళ్ళ ఇళ్లపైన కూడా దాడులు చేసి హింసను పేటరేగించింది. ఇందులో పోలీసుల పాత్ర కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈసీ కూడా నిర్ధారించి ముగ్గురు ఎస్పీలను కూడా సస్పెండ్ చేసింది. ఈ ముగ్గురు ఎస్పీలను కూడా ఎవరైతే పురంధేశ్వరి లేఖలో పేర్కొన్నట్టుగానే వేసినటువంటి ముగ్గురు ఎస్పీలు ఆ ముగ్గురు ఎస్పీలే ఇద్దరు ఎస్పీలు సస్పెండ్ అయ్యి ఒక ఎస్పీ కూడా ట్రాన్స్ఫర్ అయిన పరిస్థితి. సో అదే ప్రాంతంలో మళ్ళీ ఇప్పటికి కూడా అదే వైఖరి కొనసాగుతుంది. గతంలో ఈసీ అధికారులు సస్పెండ్ చేసినా సరే కేవలం ఇక్కడ మాచర్ల ఎమ్మెల్యే చాలా స్పష్టంగా ఇక్కడ వ్యత్యాసం కూడా గమనించవచ్చు. ఎందుకంటే 13వ తేదీ జరిగినటువంటి ఘటన 13వ తేదీన సీఐ పైన హత్యాయత్నం చేశారంటూ 23వ తేదీ వరకు అదే సీఐ ఆ కేసు నమోదు చేయకుండా 23న హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసిన తర్వాత వరుసగా 3 కేసులు ఒకే ఘటనకు సంబంధించి ఒకే వ్యక్తి పైన ఒకే సీఐ పెట్టినటువంటి తీరు అన్నది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. మరొక వైపు ఇదే పల్నాడు జిల్లాలో మనం చూస్తే నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి అరవింద్ బాబు ఇంట్లో బాంబులు కూడా దొరికినాయి. సో బాంబులు కూడా హింస పేటరేగించిన అయినా సరే అతనిపై ఎటువంటి కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయలేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 9 ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులే ధ్వంసం చేసినటువంటి వైనంలో ఆ ఈవీఎంలు ధ్వంసం చేసిన వాళ్ళు ఏమైనా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళపైన సీతకొన్ను వేయడం అనేది. సో ఇక్కడ చాలా స్పష్టంగా బయాస్డ్ గా ఏ విధంగా కొన్ని జిల్లాల్లో ఎంచుకొని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు కుమ్మక్కై వాస్తవానికి శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి పోలీసులే హింసను పేటరేగించేలాగా హింసను ప్రేరేపించేలాగా ప్రవర్తించడం అనేది ఇప్పుడు ఈ కేసులతో మరింత ఉన్నటువంటి ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించింది. ఎందుకంటే అక్రమ కేసులు ఒక ఎమ్మెల్యే పైన సాక్షాత్తు రికార్డులు కూడా తారుమారు చేసి తెలుగుదేశం పార్టీ కోసం పోలీసులు పనిచేస్తూ ఇవాళ హైకోర్టు సాక్షిగా అడ్డంగా బుక్ అయిపోయినటువంటి వైనం చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలీసులు అనుసరించినటువంటి వైఖరి ఏ విధంగా ఉందో నిన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన తీవ్ర అభ్యంతరం తెలిపింది. డీజీపీకి కూడా ఫిర్యాదు చేసింది, ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. ఇవాళ హైకోర్టు సాక్షిగా బట్టబయలైంది. దీనిపైన ఈ కేసులో రికార్డులు తారుమారును చూసి హైకోర్టు కూడా విస్మయం చెందింది. రేపు ఈ యాంటిసిపేట్ బెయిల్ సంబంధించిన కేసులపైన బెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెయిల్స్ పైన తీర్పునే ఉంది హైకోర్టు. ఓకే సతీష్, ఇదే అంశానికి సంబంధించి భరిత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఎప్పుడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసిందో హైకోర్టు, అప్పుడు కేసులు నమోదు చేసి లేదు ఇంతకు ముందు రోజే మేము కేసు నమోదు చేశాం, మే 22నే నమోదు చేశాం, 23 కాదు అంటూ రికార్డ్ ట్యాంపరింగ్ చేసి మరి హైకోర్టులో ఒక కొత్త వెర్షన్ తీసుకొచ్చారు పోలీసులు అనేటువంటిది ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి పిన్నెల్లి తరపు న్యాయవాదులు ఏమంటున్నారు, కోర్టులో విచారణకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అశోక్? చాలా స్పష్టంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఒక పథకం ప్రకారం ఎన్నికల కౌంటింగ్ కి దూరంగా ఉంచాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా పకడ్బందీగా పోలీసులు ఏ స్కెచ్ అయితే అమలు పరచాలనుకున్నారో ఆ స్కెచ్ ని చాలా జాగ్రత్తగా అక్రమ కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇరికిస్తూ ఉన్నారు. పాల్వాయి గేట్ లో ఈ నెల 13వ తేదీన ఎలక్షన్ సందర్భంగా అక్కడ భారీ స్థాయిలో రిగ్గింగ్ జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు. దాంతో పాటుగా ఓటర్లని పోలింగ్ కేంద్రానికి రానివ్వట్లేదు. దాంతో పాటుగా పాల్వాయి గేట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు బయటకు లాక్కొస్తూ ఉన్నారు అనే సమాచారం అందుకుని అక్కడ రిగ్గింగ్ కు అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై ఎమ్మెల్యేపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు తెలుగుదేశం నాయకులు. ఆ సంఘటనలో ఒక వీడియో బయటకు వచ్చింది. ఏదైతే ఈవీఎం పగలగొట్టారన్న ఒక వీడియో బయటకు వచ్చింది. దానిపైన ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టుకు వెళ్లారు. కోర్టు వచ్చే నెల 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దు అంటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదే నేపథ్యంలో 23వ తేదీన బెయిల్ మంజూరు చేస్తే వెంటనే ఆయన పైన కేసులు నమోదు చేశారు. యాక్చువల్ గా 13వ తేదీన కారంపూడికి సంబంధించి కారంపూడిలో పోతురాజు గడ్డ అనే ఒక విలేజ్ ఉంది. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలపైన దాడి చేశారు. మీరు తెలుగుదేశానికి ఎందుకు ఓటేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశారంటూ ఎస్టీ కాలనీల పైన తెలుగుదేశం నాయకులు దాడులు చేసి వాళ్ళ ఆస్తులు విధ్వంసం చేసి వాళ్ళ బళ్ళు తగలబెట్టి నానా బీభత్సం చేశారు. దానికి సంబంధించి ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ సమాచారం తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 14వ తేదీన వాళ్ళు పరామర్శించడానికి, దెబ్బ తగిలిన వాళ్ళని హాస్పిటల్ కి చూడటానికి, వాళ్ళ ఇళ్లు చూడటానికి, సంఘటనకు సంబంధించి వాళ్ళు పరామర్శించడానికి మాచర్ల నుంచి కారంపూడి బయలుదేరారు. కారంపూడిలో సిఐ నారాయణ స్వామి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకోవడం జరిగింది. మీరు వెళ్ళడానికి వీల్లేదంటూ వెనక్కి తిప్పి పంపించేస్తారు. ఇదే నేపథ్యంలో సిఐ మాట్లాడుతూ ఉండగానే కొంతమంది ఎమ్మెల్యే పైన రాళ్ళు రుంగారు. ఎమ్మెల్యే పరిస్థితి బాగాలేదంటూ తిరిగి వెనక్కి మాచర్ల వెళ్లిపోయిన పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సిఐకి సంబంధించి తలకు గాయాయనని దానికి సంబంధించి నెల 14వ తేదీన రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వాదన పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాళ్లు ఊపితే ఆ రాయి సిఐకి తగిలింది. దాన్ని తీసుకువెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన పైన హత్య యత్నం చేయబోయారంటూ ఒక సిఐ 10 రోజుల తర్వాత ఒక కంప్లైంట్ ఇచ్చి ఎమ్మెల్యే పైన అక్రమ కేసు బనాయించారు. అది ఒక కేసు. ఈ నెల 13వ తేదీన పాలవాయి గేట్ లో ఎవరైతే టీడీపీ ఏజెంట్ గా ఉన్నాడు శాసగిరిరావు, ఆయన బయటకు వచ్చి చాలా స్పష్టంగా మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద కర్రలతో ఓటర్లను రానివ్వకుండా రాళ్లు వేస్తూ ఓటర్ని భయప్రాంతం చేస్తూ పారదోలుతూ ఉన్నాడు. ఓటింగ్ కి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్లందరినీ కర్రలతో దాడి చేసి భయప్రాంతం గురి చేశాడు శాసగిరిరావు అనే తెలుగుదేశం పార్టీ ఏజెంట్. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ని హత్య చేయబోయారంటూ ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక కేసు నమోదు చేశారు. ఇదంతా పూర్తిగా దీనికి సంబంధించి ఇదంతా అక్రమ కేసులు. దీనిపైనే తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఈరోజు కోర్టులో వాదన జరిగింది. తీర్పు రిజర్వ్ చేశారు. చాలా స్పష్టంగా పిన్నెల్లి తరఫున న్యాయవాదులు ఇదంతా అక్రమ కేసులు కేవలం 10 రోజులు అంటే 13, 14 తేదీల్లో జరిగిన ఘటనలో 10 రోజుల తర్వాత ఎట్లా కేసు నమోదు చేస్తారు, ఒక పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్, డీజీపీ, పోలీసులు అంతా కుమ్మక్కై ఆయన బయటికి రాకుండా కౌంటింగ్ కు వెళ్లకుండా అడ్డుపడుతున్న వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఓకే అశోక్.